దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. అందరూ క్షేమమే కదా? అనుదినము మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. ఈ రీతిగా ఉదయకాలమందు ప్రభు వాక్యము మనమందరము కలిసి పంచుకొనుట అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. అందుకు దేవుని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ దినాన ప్రత్యేకముగా దైనందిక జీవితంలో బయటికి వెళుతున్నటువంటి మనము ఎవరైనా మనకు అండగా, మనకు తోడుగా, నేనున్నాను అనే ధైర్యం ఇచ్చేవారుగా ఉంటే బాగుండును అనే మనసు కలిగి ఉంటాం. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ ఉంటారు, మనల్ని ప్రేమించేవారుగా ఉంటారు. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, మనము శ్రమల్లో ఉన్నప్పుడు, మనకు అవసరతలు ఉన్నప్పుడు సహాయం ఇచ్చేవాడు ఎవరు ఉండరు. మన భారాన్ని భరించేవారు కానీ, మన అవసరత తీర్చేవారు కానీ, మన సుఖదుఖములో పాలు పంపులు పొందేవారు ఎవరైనా ఉంటారు అని అనుకుంటే ఆయన ఒక్కడే మన ప్రభు అయిన యేసు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలమందు నువ్వు దేవుని బిడ్డవు, దేవుని రక్తములో కడగబడిన బిడ్డవు. ప్రభువు సదాకాలము నేను మీతో ఉన్నాను అన్నాడు. కనుక ఏదైనా అవసరత నీకు ఏర్పడినప్పుడు, ఏదైనా కష్టము నీకు వచ్చినప్పుడు, ఏదైనా దుఃఖంలో నువ్వు నలిగిపోతున్నప్పుడు, నీ భారాన్ని, నీ దుఃఖాన్ని, నీ సమస్యను ఆయన మీద మోపడం నువ్వు నేర్చుకున్నట్లయితే ఆయనే మనకు సహాయం చేయగల దేవుడై ఉన్నాడు. చిన్నపిల్లలు దారం చిక్కు వేసుకుంటారు. ఆ దారాన్ని వాడు విప్పడానికి ప్రయత్నం చేసి మరెక్కువగా చిక్కు వేసుకుంటారు. అలా కాకుండా తల్లిదండ్రుల ఎదుకు వచ్చి ఆ చిక్కుబడినటువంటి దారాన్ని వాళ్ళకి అప్పగిస్తే వారు చక్కగా ఆ చిక్కుముడంతా తీసి దారాన్ని చుట్టి వారికి ఇచ్చి సంతోషపెడతారు. అదే రీతిగా ఈ ఉదయకాలమందు ఏ విషయంలో నలిగిపోతున్నావు, నా ప్రార్థన, నా భక్తి, నా విశ్వాసము సరిపోవడం లేదని అనుకుంటున్నటువంటి నీవు దేవుని మీద ఆధారపడము, దేవునికి అప్పగించుకోవడము నేర్చుకోవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఒక వాక్యాన్ని చదువుకొని మనం దాన్ని ధ్యానిద్దాం. కీర్తనకారుడు 55వ కీర్తనలో 22వ వచనంలో ఈ రీతిగా రాస్తున్నాడు: నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, ఈ ఉదయకాలము మాకు ఇచ్చినటువంటి లేఖనము బట్టి స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో ముచ్చటించి మీరు మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దావీదు మనందరినీ ఉద్దేశించి ఒక మాట పలుకుతున్నాడు: నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన ఆదుకొనెను అని కానీ చెప్పడం లేదు, మనకు ఆదుకొనును అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, నేను నా భారాన్ని దేవుడి మీద మోపాను, దేవుని మీద నేను ఆనుకున్నాను, దేవుని మీద నేను ఆధారపడ్డాను, ఆపత్కాలంలో ఆయన నన్ను ఆదుకున్నాడు గనుక మిమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి పునాది ఇక్కడ కనపడతా ఉన్నది. మనము కూడా అనేక మందికి యేసు ప్రభు కార్యాలు చేస్తాడు అని చెప్తాం, ప్రార్థన వింటాడు అని చెప్తాం, దేవుడు అద్భుతాలు నీ గృహంలో చేస్తాడు అని నమ్మదగిన దేవుడని చెప్తూ ఉంటాం. కానీ దేవుడు మా పట్ల ఈ కార్యములు చేశాడు అని చెప్పేవారు తక్కువ మందిగా ఉంటున్నారు. దేవుడు నీ పట్ల కార్యం చేయనప్పుడు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయనప్పుడు ఇతరులకి దేవుడు చేస్తాడు అని ఎలా చెప్పగలవు నీవు?
ఈ దినాన మనం పరిశీలన చేసుకుందాం. చెప్పేవారుగా ఉన్నామా? దేవుడు మా పట్ల ఈ కార్యం చేసాడని చూపెట్టేవారుగా ఉన్నామా? మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. నీ భారము యెహోవా మీద మోపుము అంటే, నేను నా భారాన్ని దేవుని మీద మోపాను. నాకు అపాయం వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు శ్రమ వచ్చింది. ఆ శ్రమలో నేను దేవుని మీద ఆధారపడ్డాను. నా భారాన్ని ఆయనకు అప్పగించుకున్నాను. ఆయన నాకు సహాయం చేశాడు అని దావీదు మరి అనుభవించి చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి, బైబిల్ చదువుతున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, అనేక సాక్ష్యాలు వింటున్నావు. దేవుడు మా పట్ల కార్యాలు చేశాడని చెప్పడం కానీ నీవు చెప్పలేకపోతున్నావు. ప్రార్థన చేసి కార్యము జరగకపోవడం ద్వారా దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నా భక్తి పనికి రావడం లేదు. అనేకులకు మరి ప్రార్థన సహాయం కోరే వ్యక్తిగా ఉన్నావు, కానీ నీవు అనేకుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని గొప్పతనము నీవు రుజువుపరచాలి అనే సత్యాన్ని మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. సమయంలో నీకు ఒక మాట చెప్తాను. దావీదు దేవుడు నన్ను ఆదుకున్నాడు, ఆయన ఆదుకొనెను అని చెప్పడానికి ఎటువంటి పునాది కలిగి ఉన్నాడు? ఈనాడు నీవు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అని చెప్పే నీవు అటువంటి పునాది కలిగి ఉంటావు. ఇంకా దేవుడు నా పట్ల కార్యం చేయలేదు, చేస్తాడని కనిపెడుతున్నాను అనే నీవు ఒకవేళ మన పొరపాట్లు సరిదిద్దుకొని సరిచేసుకోవలసిన వారమైంటున్నావు. ఇదే కీర్తనకారుడు 18వ కీర్తనలో మరి ఒకటి మాటలు చెప్తూ ఉన్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. కనుక ఇది నాన్న దేవుడు నీకు బలమై ఉన్నాడా? దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆయనే నీ శైలమా, ఆయనే నీ కోట, ఆయన నీ దుర్గమా, నీ దేవుడా? ఈ అనుభవం కలిగి ఉన్నావా? ఈ అనుభవం నువ్వు కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. కనుక ఈ అనుభవం కలిగిన వాడు కాబట్టి 18వ వచనంలో చెప్తున్నాడు, ఆ ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. కనుక దేవుడే నా బలమని, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని, దేవుని మీద నువ్వు ఆనుకుంటే ఆయనే నీ రక్షణ స్వర్గమని, ఆయన నీ ఎత్తైన కోటని, ఆయన సన్నిధిలో నువ్వు చేసిన మొర ఆయన వింటాడు అనే అనుభవం నీకు ఉంటే నీవు కూడా ఆదుకొనెను అని చెప్పగలవు. కనుక దేవుడు మనకు ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. తర్వాత మీరు చదువుకునే యెషయా గ్రంథము 41:10లో ఇశ్రాయేలుతో మరి ఏర్పరచబడిన యాకోబుతో మరి అబ్రహాము సంతానము దేవుడు చెప్తున్నాడు, నీవు నా దాసుడవని, నిన్ను ఉపేక్షింపక నేను ఏర్పరచుకొట్టినని చెప్తూ నిన్ను నేను ఆదుకుంటున్నాను అంటున్నాడు కదా. ఆయన ఆదుకునేవాడు కనుక ఈ దినమును నేను ధైర్యం తెచ్చుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు, దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ఇదో నువ్వు బయటకు వెళుతున్నావా, ఎవరో సహాయం చేయడాలని కాదు, ఎవరో నీ పక్షమును ఉండాలని కాదు, దేవుడే నీ పక్షాన ఉంటాడు. ఈ దినము నుండే ఆయనే నా బలమని, ఆయనను ప్రేమిస్తున్నానని, ఆయనే నా కోట, నా దేవుడని నమ్మి నీ ప్రయాణం ప్రారంభించు. ఈ దినము ప్రారంభించు. దేవుడు గొప్ప కార్యము నీ పట్ల చేస్తాడని ప్రభుపేట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, మరి యొక్క మాటలు, దేవుని మాటలు నీకు ఉపయోగకరంగా ఉంటే మరి నాతో పాటు కలిసి నీవు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి నాయన, ఏ దావీదైతే నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన ఆదుకును అని చెప్పాడో అదే దావీదు ఆయన నా బలము, ఆయనను నేను ప్రేమిస్తున్నాను, ఆయనే నా శైలము, నా కోట, నా రక్షణ శృంగం అని చెప్పి నా ప్రార్థనను వింటాడని చెప్పి నా ఆపత్కాలమందు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు ఆయన నన్ను ఆదుకొనెను అని చెప్తున్నాడు. నాయన యెషయా 41:10లో మీ ఇచ్చినటువంటి వాగ్దానమును నమ్మి నువ్వు ఉన్నావనే ధైర్యముతో ఈ దినం ముందుకు సాగుట మాకు నేర్పించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన బిడ్డలైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలము తోడై ఉండి ఈ దినాశీర్వాదములతో నింపును గాక. ఆమేన్. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మీ సమస్యలు ఏది ఉన్నా, మీ అవసరతలు ఏమున్నా ఆధ్యాత్మికముగా ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నంబర్కి నువ్వు సంప్రదించవచ్చు. మేమందరము మీ కొరకు ప్రార్థన చేస్తామని మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక, మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.